గంట గుళ్ళో కూర్చొని ఆయన కూర్చోమని చెప్పారు గుళ్ళో. అంటే నిశ్చలంగా మనస్సు భగవంతుడి దర్శనము చేశాక ప్రదక్షిణాలు అది అయ్యి స్వామి దర్శనం త్రిప్రదక్షిణీకృత్య 3 ప్రదక్షిణములు 3.5 ప్రదక్షిణం చేయాలి. ఎప్పుడు ఒకసారి 2 సార్లు 3వసారి అయ్యాక 4వసారి లోపలికి వెళ్ళాలి ఆపి. అంటే 3.5. ఏమిటి రహస్యం? 3.5 చుట్టుకుని మనకు కుండలిని శక్తి ఉన్నది ఇక్కడ మనం కూర్చునే ఆధారపీఠములో. ఇక్కడి నుంచి ఆ శక్తి మేల్కొని ఇలా పైకి రావాలి. ఈ ప్రతి మానవుడి యొక్క దేహము సర్పాకారములో ఉంటుంది. ఈ పక్క నుంచి చూడండి, ఇప్పుడే చూడొద్దండి, అందరూ ఒకరినొకరు చూసుకుంటారు కాబట్టి కనపడదు. ఇలా ఉంటుంది, ఒక పడగ విప్పినట్టు ఉంటుంది. ప్రతి మానవుని శరీరం ఇట్లుంటుంది. ఇట్లా ఇక్కడ 3.5 చుట్టుకుని ఉన్నది ఈ సర్పం. ఇది మేలుకుని దీని శక్తి అంతర్గతముగా సుషుమ్నా నాడి, దీన్నే వెన్నుపాము అన్నాం మనం, కుండలిని శక్తి. ఇలా ఇక్కడి నుంచి ప్రసారమయ్యి అది రావాలి ఆ శక్తి. అలా వస్తుంది. దానికి సంకేతము 3.5 ప్రదక్షిణాలు చేయటం. మనకు మొక్కులుంటే 100, 108, 11 అలా మొక్కుల ప్రకారం చేయవలసిందే. మామూలుగా సాధారణంగా 3.5 ప్రదక్షిణం చేయాలి సహజముగా. అది శాస్త్రము విహితము లక్షణము. దీనివల్ల మనకు శ్రేయస్సు తేజస్సు ఓజస్సు కలుగుతుంది. అట్లా మనము మన దేశములో మనకు సర్వైశ్వర్యాలు సర్వ సంపదలు మన దగ్గరే ఉన్నాయి. మన హృదయములోనే అన్నీ ఉన్నాయి. ఇందులో లేని శక్తులు ప్రపంచములో ఉన్నాయి. ఈ లోపలున్న శక్తిని బయటున్న శక్తితో అనుసంధానం చేయాలి. వాడు విశ్వవిజేత. మీ లోపల మన దగ్గరే ఉంది. మనం ఎదుక్కున్న పని లేదు. ఎక్కడ పెట్టారంటే టార్చ్ అవసరం లేదు. నీ లోపలే ఉంది శక్తి అంతా. దీనిని బయట ఉన్న అనంత ఆకాశ మండలములో ఉన్నటువంటి శక్తితో ఎవడు అనుసంధానము చేస్తాడో వాడు మహాపురుషుడు, వాడు మహనీయుడు. పురుషుడు అంటే పురుషుడు అనే అర్థం కాదు. మహాస్త్రీ మహాపురుషుడు. ఎవరైనా మహాపురుషుడు అంటే ఒక సహజమైన వాక్కుగా చెప్తున్నాం తప్ప ఇందులో పురుషుడు స్త్రీ అన్న భేదము లేదు. సర్వశక్తివంతురాలు. ఎందుకంటే అమ్మవారు ఇంకా శక్తి అన్నాడు. ఎంత చమత్కారంగా చెప్పారు శంకరాచార్యుల వారు. ఆయన లోకైక గురువు, జగద్గురువు శంకరుల వారు. ఆయన ఏం చెప్పాడు? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరభి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. మొట్టమొదలు పెట్టగానే శివశక్త్యాయుక్త. శివుడు ఎప్పుడవుతాడంటే అమ్మవారు శక్తితో కలిసి ఉన్నప్పుడే శివుడు. చండీదేవి పక్కన పార్వతి, గంగా పార్వతీ సమేత అన్నాడు. ఈ గంగా పార్వతీ సమేత తీసేస్తే శివుడు అంటే ఉపయోగం లేదండి అన్నాడు. అందుకని ముందు ఉపసర్గ పెట్టారు. గంగా పార్వతీ సమేత అని విశేషణం రాశారు. ఉన్నారు, ఉంటేనే ఆయన శివుడు. శివ శక్త్యాయుక్త యది భవతి. శక్తితో పార్వతీదేవితో గౌరీదేవితో ఎప్పుడైతే కలిసి ఉంటాడో శక్త ప్రభవితం. ఆయన చెయ్యిలా ఆశీర్వదించాలి అని అంటే, చెయ్యిలా లేవాలి అంటే అమ్మవారి శక్తి ఉండాలి. ఇక్కడ ఉంటేనే చెయ్యి ఇట్లా అంటాడు. వరే నీకు వరం ఇస్తున్నాను రా అంటాడు శివుడు. శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవ నచేత్ ఏవం దేవ నఖలు కుశల స్పందితుమపి. ఈ చెయ్యి ఇట్లా అనడానికి కూడా రాదండి ఆయనకు, ఆయన లేకపోతే అన్నాడు. ఎంత పెద్ద మాట. నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం. అందువల్ల తల్లి నీవు ఎటువంటి దానివి. హరిహర విరించాదిభిరపి. హరి ఒక ఆయన మహావిష్ణువు. ఆయన నిరంతరము అమ్మవారిని ఆరాధన చేస్తున్నాడు.